మీనాక్షి 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 నన్నెందుకు తీసుకొచ్చారు సార్? పోయి లైన్లో నించో. అది కాదు సార్, నన్నెందుకు అంత భయపడిపోతున్నావు? ఫీల్డ్ కొత్త, బాగా వయసులో ఉన్నావు. చెయ్యి కలుపుతావా? చెలరేగిపోదు. లేదు, వెళ్ళలేను. ఈ అవమానంతో నేను బ్రతకలేను. ఈ పరిస్థితుల్లో నాకు చావు ఒక్కటే మార్గం, చావు ఒక్కటే మార్గం. నువ్వేం బాధపడకు మీనాక్షి. ఈ సమాజం నీ మీద నిందలేసినా, ఈ జనాలు నిన్ను అసహించుకున్నా నిన్ను అర్థం చేసుకోవడానికి నేనున్నాను. నా గుండెల్లో గుడి కట్టి ఒక దేవతలా నిన్ను చూసుకుంటాను. నీకోసం నేనున్నాను మీనాక్షి, నేనున్నాను. వీడబ్బా, ఎవడు పిచ్చాడికి ఆనందం అన్నట్టు మధ్యలో వీడొకడు గుళ్ళు గోపురాలు కడతానంటూ పెద్ద తాపి మేస్త్రిలా బయలుదేరాడు. రై పిచ్చోడా, అది ఆత్మాభిమానానికి మారు పేరు, మరో పేర్రా. ఇంత అవమానం జరిగాక ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటుంది గాని బతికెందుకుంటుందిరా జప్ప. మీనాక్షి 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 బాబాయ్. ఒరే అబ్బాయి, ఏమైందిరా? ఎందుకలా కంగారు పడుతున్నావు? బాబాయ్, పిన్ని, మీనాక్షి అన్నట్టు వచ్చిందా? మీనాక్షి రావడం ఏంటి క్రిష్? ఉదయం నుంచి తను మాకు కనిపించలే లేదు. మీరింకా బయటికి వెళ్లారేమోనని మేమనుకుంటున్నాం. ఒరే అబ్బాయి, ఏమైందిరా? మీనాక్షికి ఏమైందిరా? తను రూమ్ లో లేదు బాబాయ్. చాలా చోట్ల తిరిగాను, చాలా చోట్ల వెతికాను, ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. కనపడకపోవడం ఏంటి క్రిష్? ఏం మాట్లాడుతున్నావు? అయినా తనకి ప్లేస్ కొత్త కదా, ఎక్కడికి వెళ్తుంది? అదే అర్థం కావట్లేదు పిన్ని, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఒరే అబ్బాయి, పొరపాటున ఏదైనా? చచ్చా, అలాంటిదేం లేదు బాబాయ్. ఇక్కడ ఎక్కడ ఉంటుంది, నేను వెళ్ళి ఎత్తుకుతాను. మీరేం టెన్షన్ పడకండి. ఏమండి, నాకెందుకో భయంగా ఉంది. పదండి, మనం కూడా వెతుకుదాం. పద. మీనాక్షి! 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 ఇక్కడ లేదే. మీనాక్షి! మీనాక్షి! అమ్మా మీనాక్షి! ఈ జఫ్ఫాలు కూడా వచ్చారన్నమాట. వాడొక్కడే టెన్షన్ పడుతుంటే చూడ్డానికి కిక్కు సరిపోవట్లేదు. ఇప్పుడు వీళ్ళు కూడా తోడయ్యారు. వీళ్ళు ఏడుపుని భయాన్ని చూసి బీభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు. వస్తున్నా. మీనాక్షి! అయ్యో ఆంటీ, అంకుల్, మీరెప్పుడొచ్చారు? మీనాక్షి మీనాక్షి అని వెతుకుతున్నారు. ఏమైందంటీ? చెప్పవే, మీనాక్షి ఎక్కడుందో చెప్పు. ఎహతై, సొరుగులో పెట్టి తాళం వేశాను, వెళ్ళి తీసుకురానా? అయినా నన్ను అడుగుతారంటే అదెక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసు? ఏయ్, నాటకాలు ఆడవంటే చంపేస్తాను. నువ్వు పెద్ద కిలాడివే, నువ్వే ఏదో ఒకటి చేసుంటావు. మర్యాదగా ఎక్కడుందో చెప్పు. నాకు తెలీదంటే ఎందుకు చిరాకు తెప్పిస్తున్నావు? అయినా నన్నే అనుమానిస్తారా? కృష్ణ అనివ్వండి, మీ ఇద్దరి సంగతి చెప్తాను. చెప్పవే, చెప్పు. మేం కూడా పెద్దవదనతో చెప్తాం. నువ్వు నంగనాచలు ఇక్కడికి వచ్చావని చెప్పి నీ సంగతి ఎంతో తెలుస్తాం.
మీనాక్షి! ఏరా అబ్బాయి మీనాక్షి కనిపించిందా? లేదు బాబాయ్, ఫామ్ హౌస్ అంతా వెతికాను, ఎక్కడ కనిపించడం లేదు. ఏంటి క్రిష్, మీనాక్షి కనిపించట్లేదా? అయ్యో, ఏమైంది క్రిష్? క్రిష్, నీకు అసలు బుద్ధుందా? ఊరు గాని ఊరు, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా? ఒక్కదాన్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడమేనా? తను ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో దేవుడా. అబ్బబ్బబ్బబ్బా, చూడరా బాయ్ ఈ పోర్ని, ఎంత రొమాంటిక్ ఉంది రా బాయ్. సూపర్ రొమాంటిక్ గా ఉంది సార్. ఆహా, సూపర్ అద్భుతం ఫిగర్ రా. సార్. అరే సూపర్ రా, ఆ, మస్తుగుంది. బాగుంది సార్. ఆ, అరే బా, ఇది ఇంకా సూపర్ ఉందిరా. అవును సార్. ఏడికెళ్ళి వస్తున్నారా వీళ్ళందరూ? మన కనబడరేంద్రా? సార్ మనం ఫారెస్ట్ లో ఉన్నాం కదా సార్, మనకెలా కనపడతారు సార్? అవునరా, గందుకే బాగా మిస్ అవుతున్నా. సార్ ఒక్కసారి ఆ, అరే ఆ, ఇంగ్లీష్ పోరి అవును సార్, నిఘనిగలాడిపోతుంది. జబర్దస్త్గా ఉంది సార్. సార్ ప్లీజ్ సార్, నన్నెందుకు తీసుకొచ్చారో చెప్పండి సార్. అబ్బబ్బబ్బా, సీన్ ఓపెన్ దగ్గర నుంచి ఇదే డైలాగులతో చంపేస్తుందయ్యా. అమాయకత్వమా, అజ్ఞానమా? ఆరాటం సార్, మీ నోటి నుంచి వినాలని. అవునా? అవును సార్. సరే అయితే ప్రాస్టిట్యూషన్. అదే తెలుగులో వ్యభిచారం అంటారు కదా. రీడింగ్ లో దొరికిపోయావు. ఇప్పుడు ఓకేనా? ఏంటి సరి అన్యాయం? నిద్రపోతున్న దాన్ని తీసుకొచ్చి ఇలా కేసులో ఇరికించాలని చూస్తారా? ఎంత మోసం, ఎంత పెద్ద దుర్మార్గం! తప్పు సార్, మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. అబ్బా, ఈ రొటీన్ డైలాగులు ఏంటయ్యా బాలరాజు? ఈ పాప ఇంకా బ్లాక్ అండ్ వైట్ కలర్ లోనే ఉందేంటయ్యా? సార్, ఒక అమాయకురాలి భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే తట్టుకోలేరు సార్, చాలా బాధపడతారు. ప్లీజ్ ముందు నన్ను పంపించేయండి ప్లీజ్ సార్. ఏంటి, మనకు ఫ్యామిలీ కూడా ఉందేంటి? ఇంతకీ మన బెటాలియన్ బిజినెస్ ఏంటో సేమ్ టు సేమేనా? సార్, దయచేసి కొంచెం మర్యాదగా మాట్లాడండి. నేను చేనేత కుటుంబం నుంచి వచ్చాను. మాది చాలా పెద్ద కుటుంబం. మా ఫ్యామిలీ అంటే మా ఊళ్ళో వాళ్ళకి ఎంత అభిమానమో అంతకంటే ఎక్కువ గౌరవం. అలాంటి ఫ్యామిలీని పట్టుకుని తప్పుగా మాట్లాడొద్దు సార్ ప్లీజ్. అవునా? నిజమా? మరి చెప్పవే. కుటుంబం కుటుంబం పట్టు పురుగు కుటుంబం, కుటుంబం కుటుంబం. చూస్తారేంటయ్యా, పాడండి.
ఫ్యామిలీ సాంగ్ కి పాప పొంగిపోద్ది. ప్లీజ్ ఆపండి, ఆపండి. సార్, మాది నిజంగానే చాలా గొప్ప కుటుంబం. చేనేత రంగంలో మా ఫ్యామిలీకి గవర్నమెంట్ చాలా అవార్డులు ఇచ్చింది కూడా. ఆహా, అయితే మాది దేశభక్తుల కుటుంబం. మా తాత గాంధీ తాతతో కలిసి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. ఫోటోలు కూడా ఉన్నాయి. సార్, ఏ తప్పు చేయని నన్ను ఎందుకింత హింసిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడి వాతావరణం భరించడం నా వల్ల కావట్లేదు. భయం వేస్తుంది సార్. నన్ను దయచేసి పంపించేయండి ప్లీజ్. అలా పంపించాలంటే ఎవరైనా జామీన్ ఇవ్వాలి, లేదా మీ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి సంతకం పెట్టి తీసుకెళ్ళాలి. పిలు, ఇదిగో ఫోన్ చేసి మీ వాళ్ళని రమ్మని పిలు. ఇదిగో ఫోన్ చేయి. ఇంటికి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు భయంతో ఖచ్చితంగా అత్తే వాళ్ళకి చెప్తారు. దాంతో తప్పకుండా అందరు ఇక్కడికి వచ్చేస్తారు. అప్పుడు గౌతమి ఇక్కడే ఉన్నదన్న విషయం తెలిసిపోతుంది. అప్పుడు ఆడుతున్న నాటకం మొత్తం బయటపడుతుంది. అమ్మో, అది చాలా ప్రమాదం. ఏంటి ఓ తెగ ఆలోచిస్తున్నావు? కొంపదీసి ఫోన్ నంబర్ ఏమైనా మర్చిపోయావా ఏంటి? సార్, నేను మా ఇంటికి ఫోన్ చేయలేని పరిస్థితి సార్. ఏ, నీ వ్యాపారం గురించి మీ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుందనా? సార్ ప్లీజ్, కొంచెం పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ లో కొంతమందికి ఆరోగ్యం బాగోలేదు. మాకు కొన్ని సమస్యలున్నాయి. ఇలాంటి టైంలో ఫోన్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ పెరగడంతో పాటు కొంత నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. దయచేసి అర్థం చేసుకోండి సార్ ప్లీజ్. అబ్బా, ఇంకా కథలు బాగానే చెప్తున్నావు, కానీ నీ కథలు వినడానికి నేను ప్రొడ్యూసర్ని కాదే. పోలీస్! ఏయ్, తీసుకెళ్ళి లోపల పడండి దాన్ని. రేపు కోర్టుకు తీసుకెళ్తే చుట్టాలందరూ కోర్టుకే క్యూ కడతారు. పడండి. సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి. అమ్మా ప్లీజ్, అమ్మా నన్ను వదిలేయండి అమ్మా ప్లీజ్. సార్, పొట్టి అమాయకురాల్లో ఉంది సార్. వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది. నేను ఇంతకంటే ఎక్కువ ఏడుస్తాను. మరి నన్ను అమ్మాయి కూడా అంటావా నువ్వు? సార్ ప్లీజ్ సార్, ఇప్పటికి చాలా సమస్యలతో పోరాడుతున్నాను. పరువు పోతే తలెత్తుకుని బ్రతకలేను సార్. ప్రాణాలు తీసుకోవటమే సార్. అవును, ఇందాక నుంచి గమనించలేదు. మెళ్ళో తాలిబొట్టు పెళ్ళయిందా, లేక ఫ్యామిలీ టైప్ అని నమ్మించడం కోసం వేసావా? మొగుడా మొగుళ్ళ? మీరు ఇందక్కడి నుంచి చాలా నీచంగానే కాదు, చాలా దిగజారి కూడా మాట్లాడుతున్నారు. అయినా సరే భరిస్తున్నాను. ఇంకొక మాట జారారంటే మర్యాద దక్కదు. అబ్బో,
కోపం పసలపొడి బుడోట్లా బయటకు వస్తుందంటే ఒక్కడే. ఏ పేరు? నీ మొగుడు పేరేంటి? ఇంటరాగేషన్ మాకు తెలియాలి. అడగకుండానే సాయం చేసిన తనకి కృతజ్ఞత తీర్చుకోవాలి అనుకున్నాను. ఆ కృతజ్ఞతతోనే తన్ని ఆనందంగా ఉంచే రూపంలో తీర్చుకుంటున్నాను. అయిపోయింది. పేరు చెప్పడానికి కూడా సిగ్గైతే ఎట్టా పాప? చెప్పు, పేరేంటి? చెప్పు. క్రిష్. ఏంటి క్రిష్. క్రిష్ అంటే పిల్లికలేసుకొని సిక్స్ ప్యాక్ తో ఇంతింత కండలేసుకొని ఉంటాడు అతనేనా? బాలరాజు సార్ విన్నావటయ్యా? క్రిష్ ఏమో సార్. అదేనయ్యా, హితిక్ రోషన్ మేడం గారికి మొగుడంట. మొగుడా? మొగుడంట. ఇదిగో రాదా, హితిక్ రోషన్ నీ కల్లోకి వచ్చి తెగ చంపుతున్నాడు అంటున్నావు కదా, పెళ్ళాం సైడ్ అయిపోద్దేమో అడుగు, టూస్ ఎట్లయిపోవచ్చు. సార్ ప్లీజ్ జోకులు ఆపండి. మా ఆయన పేరు నిజంగానే క్రిష్. అవునా? సరే, ఫోన్ చేసి రమ్మని చెప్పు. అంత సిగ్గైతే ఎలా? సరే, నంబర్ చెప్పు, నేను చేస్తాను. అరే, ఆలోచిస్తున్నావంటే ఏమనుకోవాలి? ఉన్నాడనుకోవాలా, లేడనుకోవాలా? అంటే సార్ మా ఇద్దరి మధ్య కొంచెం చుట్టాలని పిలవు, మొగుడిని పిలవు, మరి నీకు ఎలా జామీనిచ్చి పంపించేది? పోనీ ఓ పని చేస్తావా? నీకు 1+1 ఆఫర్ ఇస్తాను, ఉపయోగించుకో, వదిలేస్తాను. ఈ రోజు రాత్రికి కానీ నాకు డబ్బులిచ్చే అలవాట్లేదు మరి. స్టేషన్ లో నన్నే కొడతావా? ఎంత ధైర్యమే నీకు? బాలరాజు, ఫోటోలు తీ. వ్యభిచారంలో పట్టుబడ్డ పతివ్రత అని 10 నిమిషాల్లో ఫ్లాషెస్ రావాలి. దీని ఫేస్ ప్రపంచం అంతా తెలియాలి. సార్ ప్లీజ్, సార్ సార్ ప్లీజ్ వద్దు, నన్ను వదిలేయండి ప్లీజ్. వద్దు సార్, వదిలేయండి ప్లీజ్, వదిలేయండి సార్. సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి.
తను ఎవరో తెలుసా? అల్లికా డిజైన్స్ చైర్మన్, ద గ్రేట్ ధనరాజు వనమాలి గారి కోడలు, ఈ రాధాకృష్ణ వనమాలి భార్య. రాధాకృష్ణ వనమాలి భార్య. రాధాకృష్ణ వనమాలి భార్య. She is my wife. She is my wife. She is my wife. She is my wife.